ప్రగతి పదంలో ముందు వరుసలో ఉన్న ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో ప్రతి మండలంలోనూ హెచ్డిఎఫ్సి కార్యకలాపాలు మొదలు కావడంతో అవసరమైన ఉద్యోగుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ సహకారంతో రిలేషన్షిప్ మేనేజర్ ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రోగ్రామ్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎప్పుడూ లేనంత భారీగా 500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు నెలకు ₹1,00,000 వరకు శాలరీ తీసుకునే అవకాశం ఉంది. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా పనిచేస్తూ కస్టమర్ ఫిర్యాదులకు తగిన పరిష్కారాలు చూపుతూ కస్టమర్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలి. క్లరికల్ కేడర్ లో ఉన్న ఉద్యోగులను పర్యవేక్షించడం వంటి మేనేజ్మెంట్ విధులు నిర్వహించాలి. క్యాష్ ట్రాన్సాక్షన్స్, లోన్స్, మార్టగేజెస్ వంటి ఆర్థిక లావాదేవీలు బ్యాంకు పీఓ నిర్వర్తించే విధులు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉద్యోగాలకు మీరు గతంలో అప్లై చేశారా? ఏ చేశాము, బి చేయలేదు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు హెచ్డిఎఫ్సి అధికారిక వెబ్సైట్ చూడండి. ప్రస్తుతం విడుదల చేసిన రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు 500. ఈ పోస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే కనీసం సంవత్సరం పాటు ఏదైనా బ్యాంకులో పనిచేసిన అనుభవం ఉండాలి. అప్లికేషన్ చివరి తేదీ అయిన ఫిబ్రవరి 7, 2025 నాటికి అభ్యర్థి వయస్సు 35 ఏళ్లు మించకూడదు. ఎంపికైన అభ్యర్థికి ఏడాదికి ₹3,00,000 నుండి ₹12,00,000 వరకు వారికున్న అనుభవం ఆధారంగా ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా గల ప్రధాన నగరాల్లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. అది మీ సొంత రాష్ట్రాల్లో ఉన్న ఖాళీల ఆధారంగా నిర్ణయిస్తారు. విశాఖపట్నం, ఢిల్లీ, అహ్మదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబై, పూణే, అమృత్సర్, జైపుర, హైదరాబాద్, లక్నవూ, కోల్కతా నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల కోసం ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 7, 2025. ఆన్లైన్ పరీక్ష మార్చి 2025లో జరుగుతుంది. ఈ పరీక్ష పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. వీటిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కు సంబంధించి 30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 ప్రశ్నలకు 35 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి నెగిటివ్ సమాధానానికి 1/4 మార్క్ మైనస్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రిజర్వేషన్ అమలు కాదు. అందరూ అప్లై చేసుకోవచ్చు.